కాబట్టి ఇక్కడ డైరెక్టర్లు పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే, పాన్ ఇండియా మార్కెట్‌కో లేకపోతే వరల్డ్ మార్కెట్‌కో మీ సినిమాని తీసుకెళ్ళటానికి ఈ విచిత్రమైనటువంటి కథలు, అలాగే ఇంతింత బడ్జెట్లు పోసి సన్నివేశ కల్పనలు, నిజానికి ఈ ఆలోచన ధోరణికి ఆద్యుడు శంకరే. ఏ విషయాన్నైనా అద్భుత రసంలో చెప్తే జనాలు చూసేస్తారు అనేది ఒక వ్యాకరణంగా తయారు చేసుకున్నాడాయన. ఆ వ్యాకరణం వర్కౌట్ కావడం లేదిప్పుడు. నువ్వు ప్రతిదీ అద్భుత రసంలో చెప్తే, ఇప్పుడు ఒక పిల్లాడొచ్చి నాకు స్కూలుకి రావటం ఇంట్రెస్ట్‌గా అనిపించటం లేదు అనేది ఒక సన్నివేశం ఉంటే, ఒక పిల్లవాడు ఎందుకు అలా అంటున్నాడు అనేది టీచర్ ఫీల్ అవుతాడు. దీన్ని శంకర్ ఎలా తీస్తాడంటే, కొన్ని వందల స్కూళ్ళలో ఈ ఈ సీన్‌ని తీస్తాడు. తీసి బోలెడు మందిని వాడతాడక్కడ. బోలెడు మంది ఆర్టిస్టులను వాడతాడు. వర్కింగ్ డేస్ పెరుగుతాయి. తద్వారా బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఎమోషన్ ఒకటే. ఒక పిల్లవాడు స్కూలుకొచ్చి చెప్పే సన్నివేశం, బలంగా చెప్తున్నాను అనే పేరుతో రూ. 10 అయ్యే చోట 15,000 ఖర్చు పెట్టిస్తాడాయన. ఇట్లా బడ్జెట్లు నడుస్తాయి. హ్మ్. రెండోది 'దిల్ రాజు' గారే మొన్న ఒక ప్రెస్ మీట్‌లో ఒక మాట అడ్మిట్ చేశాడు. అదేంటంటే, 'శంకర్' లాంటి క్రియేటివ్ జీనియస్‌ల దగ్గరికి వెళ్లి మనం ఏమీ అడగలేని పరిస్థితి. వాళ్ళు ఎలో చేయరు. కానీ నన్ను ఎలో చేశాడు 'దిల్ రాజు' గారు. 'దిల్ రాజు' గారు అన్నమాట. నన్ను హ్మ్. ఎలో చేశాడు శంకర్ అని 'దిల్ రాజు' గారు ప్రొడ్యూసర్‌గా చెప్పుకొని వాపోయాడు పాపం. బాధేసింది అది వింటే. అంటే ఇది పరిస్థితి. అంటే మా మాకు సినిమా ఇచ్చారు అంటే మీరిచ్చినట్టు గాదు. మేము తీసేటువంటి ఒక అదృష్టాన్ని మేము మీకిచ్చాం. దీన్ని అలాగే చూడండని ప్రొడ్యూసర్లతో డైరెక్టర్లు డీల్ చేస్తున్నారు. హ్మ్. ఆ కండిషన్‌లో ఇరుక్కుంటున్నారు ప్రొడ్యూసర్‌లెళ్లి. అలా 'గేమ్ చేంజర్' అనేటువంటి ఒక ప్రాజెక్ట్‌లో ఈయన ఇరుక్కున్నాడు. ఒక పాన్ ఇండియా సినిమా తీయాలి. డేట్స్ ఉన్నాయి. పెద్ద హీరో డేట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. అతనికున్న మార్కెట్ విస్తృతి రీత్యా ఒక అద్భుతమైన సినిమా చేసి పాన్ ఇండియా మార్కెట్‌లో సత్తా చాటిన 'దిల్ రాజు' అనిపించుకోవాలని అనుకున్నాడాయన. అందుకోసం తను ఎన్నుకున్నటువంటి దర్శకుడు ఇబ్బంది పెట్టాడు. అది వాస్తవం. ఆ సినిమాకి సంబంధించి. హ్మ్. అయితే వెరీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రమే వాళ్ళు ఫిగర్ వేశారు. అది రకరకాల ట్రోల్స్‌కి గురైంది. దీని మీద ఒక వార్త బయటకొచ్చింది. అదేంటంటే, ఈ ట్రోల్స్ ఎక్కడి దాకా తాకాయంటే, రామ్ చరణ్‌ని కూడా తాకాయి. తాకి ఆయన నేరుగా ఫిల్మ్ యూనిట్‌తో మాట్లాడి, "ఏమిటది? ఇప్పటికయింది చాలదా? ఈ ఈ పరాభవం చాలు గదా మనకి. మళ్ళీ వెటకారాలు గూడా ఆడించుకోవాలా మనం? అవసరమా?" అని చెప్పి కోప్పడ్డాడనేటువంటిది వార్త కూడా బయటకొచ్చింది. హ్మ్. ఇది నిజమా? కాదా? అనేది పక్కన పెడితే ఒక వార్త అయితే బయట పబ్లిష్ అయింది. హ్మ్. సో, ఆ మేరకు కార్నర్ చేయటము, ఇబ్బంది పెట్టటంగా పరిణమించింది ఈ నంబర్ గేమ్ అనేది. అది ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి గోల, దానికి రియాక్ట్ అవుతూ రామ్ గోపాల్ వర్మ గారు ఈ ట్వీట్ చేశాడు. ఇది ఒక రకంగా సినిమా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ మీద ఒక చురకెయటమే. హ్మ్. మరి ఈ చురకలకి, ఈ ట్రోల్స్‌కి రామ్ చరణ్ రియాక్ట్ అయినంత సెన్సిటివ్‌గా ఈ మేకర్స్ రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అయ్యి ఫర్దర్‌గా ఇలాంటివి జరగకుండా చూసుకుంటారా? అనేది చూడాలి. హ్మ్. ఇది కరెక్షన్ ఎవరు చేయాలి? అంటే ఈ జీఎస్టీలు కట్టించుకునేవాళ్ళు, టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ కరెక్షన్ చేయాలి. ఇదిగో ఫలానా చోట ఇలా పబ్లిష్ అయింది. మీ సినిమా మీరు 450,00,00,000 పెట్టి తీశారంటున్నారు. దాని తాలూకా ఇన్ అండ్ ఔట్స్ ఏమిటి? అని అడగాలి. అలాగే మీకొచ్చిన కలెక్షన్స్ వెరీ ఫస్ట్ డే మీకు ఇంతొచ్చిందని చెప్తున్నారు మీరు. ఎంత చెప్పారు వాళ్ళు 160నా? ఫస్ట్ రోజు ఫస్ట్ డే 186. 186. హ్మ్. మీరు 186 అన్నారు. ఏది దాని తాలూకా ఇన్ అండ్ ఔట్స్ ఏంటి? ఈ పద్ధతిలో వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోతే హ్మ్. ఇక ఫర్దర్‌గా ఇలాంటి నంబర్ గేమ్ నడపరు. ఓకే. కాబట్టి కంట్రోల్ చేయగలిగింది వాళ్ళే. కానీ ఇదొక ప్రమోషనల్ యాక్టివిటీ అండి. ఇది మేము ప్రమోట్ చేసుకోవడానికి ఏదో మా గేమ్ మేము ఆడతాం. మీకు చూపించే లెక్కలు మీకు చూపిస్తాం అన్నట్టుగా నడుస్తుంది. హ్మ్. జనాలు కూడా అధికారిక పోస్టర్ రిలీజ్ అయినప్పుడు బిలీవ్ చేస్తారు. కారణం ఏంటంటే వీటన్నిటికి తెగించి వాళ్ళు ఆ బోర్డేస్తున్నారు, ఆ నంబరేస్తున్నారని నమ్మకం. హ్మ్. గతంలో ఎలా ఉండేది? పైసలతో సహా వేసేవాళ్ళు పేపర్‌లో.
మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అని. అంతా విజిబుల్గానే ఉండేది. ఇది మరీ మ్యానిపులేషన్లా కనిపిస్తోంది. ఎప్పుడు కనిపిస్తుంది? మీకు థియేటర్లో ఆడియన్స్ ఏ ఏ కండిషన్లో ఉన్నారో తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ అంత దూరం కూడా వెళ్ళక్కర్లా. అక్కడ నెంబర్ చూడగానే ఫోన్లో బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి అవైలబిలిటీ ఆఫ్ టికెట్స్ నొక్కితే సినిమా 2 నిమిషాల్లో అర్థమైపోతుంది కదా! అక్కడే దాని మీద ఒక విరక్తి భావన వచ్చేస్తుంది ఆడియన్‌కి. వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే అంత సమాచారం అవైలబుల్‌గా మీ పాకెట్‌లో ఉన్నప్పుడు మీరు ఎలా ఈ నంబర్ గేమ్ పేరుతో అబద్ధాలాడితే ఎలా కుదురుతుంది? హ్మ్. గౌరవప్రదంగా నిజాలు మాట్లాడుకోవడమే మంచిది. అవును. అందుకని ఈ ట్రోలింగ్ నుంచి, వర్మ గారి కామెంట్స్ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిందేంటంటే, ఒకటి ఈ స్థాయి బడ్జెట్లు అయిపోతున్నాయి మాకు అని చెప్పక్కర్లేదు. జనాలు సినిమా చూసి దానికి ఎంత ఖర్చవుతుందో లెక్క కట్టి చెప్పేస్తున్నారు. హ్మ్. ఆ జ్ఞానం వచ్చేసింది వాళ్ళకి. రెండోది వసూళ్ల పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థమవుతోంది. అరచేతిలోనే కనిపిస్తోంది. అందుకని ఈ ఏరియాల్లో మాటలు మాట్లాడటం కాకుండా మీ సినిమా క్వాలిటేటివ్‌గా ఉండేటట్టు మీ కంటెంట్ జనాల్ని ఎంగేజ్ చేయగలిగితే చాలు. అంతకుమించి వేరే కోరుకోవటం లేదు జనం. మీరేదో పెద్ద విషయాలు చెప్పాలి, మీ నుంచి ఏదో జ్ఞానం పొందాలని ఎవరు అనుకోవడం లేదు. థియేటర్‌లోకి వచ్చిన ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయండి, ఎంటర్‌టైన్ చేయండి. చాలు. అంతకుమించి వేరే కోరికలేం లేవు. ఓకే. అదే కోరుకుంటున్నారు, అది ఇవ్వండి. అది ఇవ్వటానికి ఏం చేయాలి అనేది ఆలోచించండి. లోకల్ కథని, లోకల్ పాయింట్‌ని గ్లోబల్ లెవెల్‌లో ఎలా చెప్పగలమో దాని మీద కసరత్తు చేయండి. అంతకు మించి మీరు కొత్తగా పాన్ ఇండియాకో, వరల్డ్ మార్కెట్‌కో కొత్త తరహా కథలు అల్లాల్సిన అవసరం లేదు. కొత్త జానర్‌లు వెతకాల్సిన అవసరం అంతకంటే లేదు. లోకల్ కథని గ్లోబల్ లెవెల్‌లో ఎలా చెప్పగలము? వాళ్ళెలా చెప్పగలుగుతున్నారు, మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం హ్మ్. అనేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల పాత్రల్ని తీసుకొని ఇంగ్లీష్ వాళ్ళు సినిమా తీయట్లేదు కదా! వియత్నాంలో జరిగిన ఒక పాయింట్ తీసుకొనో, లేకపోతే గల్ఫ్‌లో జరిగిన ఒక పాయింట్ తీసుకొనో వాళ్ళు కథ సినిమాలు తీసి మనందరికీ చూపించారుగా. మనం కూడా చేతులు కట్టుకొని చూసాంగా అవన్నీ నిలబడక కూర్చున్నాం అక్కడ. హ్మ్. కాబట్టి వాళ్ళు చేస్తోంది అదే. లోకల్ వాళ్ళ పాయింట్‌ని వాళ్ళు గ్లోబల్ లెవెల్‌లో చెప్తున్నారు. అలాగే మీరు కూడా మీ ఏరియా ఇష్యూని తీసుకొని గ్లోబల్ లెవెల్‌లో చెప్పండి. అది ఎలా చెప్పాలి గ్లోబల్ లెవెల్‌లో అనే దాని మీద కసరత్తు చేయండి. అప్పుడు ఇలాంటి గందరగోళాలు చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇలాంటి రామ్ గోపాల్ వర్మతో దాడి చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని ఇది తగ్గారు వాళ్ళు, ఆల్రెడీ తగ్గారు. ఆయన అన్నట్టుగా 'దిల్ రాజు' నోటీస్‌లో ఉండి జరిగిందా లేదా అనేది చర్చ జరుగుతోంది బయట. మేబీ ఆయన మెప్పు పొందటం కోసం ఎవరైనా ఒక అడుగు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రదర్శించి ఉండొచ్చు. ఓకే. ప్రస్తుతం ఆయన సక్సెస్ ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉన్నాడు. ఇదన్నీ అయిపోయాక కరెక్షన్స్‌కి కూర్చుంటాడేమో చూద్దాం.